ఇక అదో లొటపీస్ కేసు, ఆయన లొటపీస్ సీఎం అట. ఇగో ఈయన కథ. ఫార్ములా ఈ కేసు రేస్తో పెద్ద ఇబ్బంది ఏం కాదు. ఇబ్బంది కాదా ఇది? దీని ఏమంటారు, మోటు సామెత ఉంటుంది తెలంగాణలో. వీడికొచ్చి మళ్ళీ వెనుక పోయింది కానీ దొంగది కాదు, దొడ్లేకి రాదా. అదో లొటపీస్ కేసు, ఆయన లొటపీస్ సీఎం అట. సిగ్గుందా ఏమన్నా? కేటీ రామారావు చేసి తప్పు చేసి బట్టబగటీలు దొరికి అడ్డంగా దొరికిపోయి లొటపీస్ సీఎమా? ఆ లొటపీస్ సీఎమే, ఆ లొటపీస్ సీఎం ఏది, ఆ లొటపీస్ సీఎమే చేయమన్నాడా నేను? మీకు లొటపీస్ అనే పదానికి మీ కుటుంబం సరిపోతుందేమో. మీ నాయన చెప్తా అనుభవించాడు కదా అంతకుముందు. నువ్వు ఆయన లొట్టపీసు సీఎం అట. మీ నాయన ఒక సీఎం కుర్చీకి నువ్వు చేస్తున్న కథగిది. ఈ కుర్చీని అడ్డం పెట్టుకునే కదా మీరు ఈ లొటపీస్ పనులు చేసింది. ఈ లొటపీస్ కుర్చీ కదా ఇప్పుడు సిగ్గుందా కేటీ రామారావు గారు? ఏమన్నా నేను అడుగుతా ఉన్నా. చేసినే రీద్దెక్కువ పనులు, రీద్దెక్కువ పని చేసి ఏది బురదల బొరిన పంజట, ఏది వెనకట గోడలు ఉంటుండే, తెల్ల గోడలు, సున్నం గోడలు, ఇట్లా రాసుకుంటా పోయిందట. అది ఉంది నీ కథ. బురదల బొరిన పంది, తెల్ల సున్నం గోడలని ఖరాబు చేసినట్టుంది నీ కథ. ఏమన్నా బుర్ర ఉండాలి. అరే ఇప్పటికే దొరికిపోయినావు, అయిపోయింది. పట్టబాగా తీరి దొరికిపోయినావు. అటు నీతో పనిచేసిన అధికారులు కూడా అంతా నీదే తప్పు, నువ్వు చేయంగానే మేము చేసినామని చెప్పి అధికారులు దిక్కు చెప్తా ఉన్నారు. ఐఏఎస్ అధికారులు ఇంత పట్టబగటీలి పచ్చిగా దొంగతనం చేస్తూ దొరికిపోయినటువంటి నువ్వు మళ్ళా ఇవాళ సుధపూస మాటలు మాట్లాడి లొటపీస్ కేసు, లొటపీస్ కథ అని చెప్పి చెప్తా ఉన్నావు. లొటపీస్ కేసే గానా పెద్ద నువ్వు ధైర్యవంతుని గానా? హైకోర్టు చెప్పిందిగా నువ్వు అడ్వకేట్ లేకుండా చూద్దాం లోపడి చూద్దాం. లొట్టపీస్ కేసుకే గడగడ గడగడ వణుకుతున్నావు. ఇంకా అసలు ఏవి తాటి చెట్టు కేసులు ఉన్నాయి, ఇంకా పెద్ద పెద్ద తాటి ఇంకా ఆడికి రాలేగా. అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేసిన కేసు కాదు ఇది. ఇంకా ఈ రాష్ట్ర ప్రభుత్వం కాదు, వీళ్ళే ఈ మునగాలు ఏం అసెంబ్లీలో తోడు డబ్బుంటే ఎంక్వైరీ చేస్తున్నా అన్నాడు. అయిపోయా. మీరు తోడలు కొడితేనే కదా ఎంక్వైరీకి ఆదేశించింది. జగదీష్ రెడ్డి అడిగితే కరెంట్, అప్పుడు జగదీష్ రెడ్డి కరెంట్ గురించి దమ్ముంటే ఎంక్వైరీ అంటే ఎంక్వైరీ కమిషన్. ఓఆర్ఆర్ మీద ఎవరు హరీష్ రావు గారు దమ్ముంటే ఎంక్వైరీ అంటే ఎంక్వైరీ నడుస్తుంది. అంటే హరీష్ రావు ఎందుకు అన్నాడో తెలుసు. హరీష్ రావు అన్నది బామ్మారిని ఇరికిస్తందుకు అన్నాడు ఎంక్వైరీకి. సరే అన్నాడు, అయిపోయింది. ఈ ఉన్నతానుండక దమ్ముంటే కాళేశ్వరం పర్యబట్టిన ఎంక్వైరీ మీరు అడిగిన పనే ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నాడు కదా. ఆయన సొంతంగా ఇంకేం పని మొదలే పెట్టలే. మీరు చేసిన అవినీతి మీద మీరు అడిగిన పని చేస్తూ ఉంటేనే మీకు ఇగో ఇది కథ. ఆయన ఉద్దేశం ఏంటంటే ఇది లెక్కకే రాదు, నేను లక్షల కోట్లు వేసిన ఇదంతా లొటపీసు, నేను లక్షల కోట్ల మింగినోని కదా, ఇది 58 కోట్ల అని చెప్తున్నాడు. అంతే ఆయన ఉద్దేశం. అది దాని గురించి బీఆర్ఎస్ నేతలు ఎవరు ఆలోచించొద్దట. దయచేసి నీ మాటగా నేను చెప్తా. కేటీ రామారావు గారి ఆలోచన మేరకు దయచేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు. కేటీ రామారావు గారు అనేటువంటి వ్యక్తి అరెస్ట్ అయ్యి జైలుకు పోయినా కూడా మీరెవరు రోడ్డు ఎక్కి అయ్యో అట్లెట్లా ఇట్లెట్లా అనడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే ఇది స్వయాన కేటీ రామారావు గారు ఇస్తున్నటువంటి ప్రకటన. ఎవరు ఆందోళన చెందవద్దు. మీరంతా నిమ్మలంగా ఎవరిళ్ళ వాళ్ళు ఉండరు, నిమ్మలంగా తిని ఉండండి. ఎక్కడ కూడా ఆందోళన చేయకూడదు. సొంత పార్టీ ఎమ్మెల్యేలకు కూడా ఆయన పిలుపునిస్తూ ఉన్నాడు. కాబట్టి ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి పని లేదు. ఆందోళన ఎవరికి ఉంటుందా? నిజంగా కేటీ రామారావు గారు దాని గురించి బీఆర్ఎస్ నేతలు ఆలోచించొద్దు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఎవ్వరు ఆలోచిస్తలేరు. నువ్వు ఎప్పుడు పోతావా అనే ఆలోచన తప్ప, బెంగ తప్ప ఇంకెవ్వడికి ఏం బెంగలేదు. ఇక్కడ క్లియర్గా ఇగో ఇక్కడ క్లియర్గా మీరు తమరు ఎప్పుడు పోతారా అనేది ఇగో ఏసీబీ విచారణకు హాజరు కాబోతున్న కేటీఆర్ తిరిగి ఇంటికి వస్తాడా, జైలుకు వెళ్తాడా అంటే 180% మందికి నువ్వు ఇంటికి వచ్చుడు ఇష్టం లేదు. మళ్ళా 180% మందికి నువ్వు ఇంటికి వచ్చుడు ఇష్టమే లేదు. బహుశా ఏసీబీ అధికారులు ప్రజలను కూడా మన్నించాలి. మీరు అప్పుడప్పుడు మీరు ఏదో ఉదారభావంతో చట్టాలు ఇట్టాలని పోతా ఉంటే ప్రజలను గౌరవించుకోవాలి కదా. 80% మెజారిటీ పబ్లిక్, 80% ఏంది ఏంలా ఏంటి హరీష్ రావు హౌస్ అరెస్ట్ అమ్మా ఇట్లుంటుంది హరీష్ రావు వీళ్ళు.
అగో కేటీ రామారావు గారు మీ అంతరాత్మ, నువ్వే అడుక్కో ఇక. మీ అంతరాత్మ అదేదో సినిమాలో ఇంకో ఉంటుంది చూడు, మీ అంతరాత్మ బయటకు వచ్చి తప్పు చేయనోడు భయపడు ఎందుకు అంటుండు, మీరేమో గద గద ఉరికిపోబడుతుంది ఈడ. కార్యకర్తలంతా ఒక్కో కేసీఆర్లా మారి సర్కార్పై పోడారంట. నువ్వు దొంగతనం చేస్తే కార్యకర్తలు సపోర్ట్ చేయాలి. ఏం అవసరం చేసిన నువ్వు కార్యకర్తలకు చెప్పేసేసినావా ఇదంతా? కార్యకర్తలకు చెప్పేసేసినావా ఇట్లా 58 కోట్ల రూపాయలు చీకట్లకేని పంపిస్తున్నారు అబ్బాయి అటుకేని ఏ అనుమతి లేకుండా మీ సొమ్మే పంపిస్తున్నాను కార్యకర్తలకు చెప్పినవా? నువ్వు దొంగతనం చేస్తే కార్యకర్తలు ఎందుకు బాధ్యత వహిస్తారా? కార్యకర్తలు 2 లక్షల బీమా పెడతా అని చెప్పేసి బీమా వేయలేదట. టీకా వాళ్ళ దగ్గర సైనికుడిని నేను ఈ కేసు నుంచి తప్పకుండా బయటపడతా. నువ్వు సైనికునివా? ఏం సైనికుడు? సైనికుడు దొంగతనం చేస్తాడా? ఆయన దొంగ సైనికుడు. దొంగ సైనికునివా నువ్వు దొంగ సైనికునివి. చూసుకోవడానికి మంచి లీగల్ టీం ఉందని ధీమా మనం ఎన్ని తప్పులు చేసినా చూసుకోవడానికి ఉంది. ఏ కార్యకర్తకు ఆపద వచ్చినా పార్టీ అండగా ఉంటుందని చెప్పి హరీష్ రావు. నేను కార్యకర్తలంటే కార్యకర్తకు అండగా ఉంటా అంటే వీళ్ళ భావజాలం ఏంది? ఈయన కార్యకర్త కిందికి దిగదా? ఈ కార్యకర్త నేను కార్యకర్తలని ఈయనంటే ఏ కార్యకర్తకు ఆపద వచ్చినా అండగా ఉంటాం అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చెప్పదలుచుకురంటే కేటీ రామారావు లోపలికి పోగానే తెలంగాణ రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తే భయపడకుండా విధ్వంసం సృష్టించారు, మేము అందరం అండగా ఉంటాం అనేటువంటి భావన చెప్తున్నారు అన్నట్టు హరీష్ రావు గారు. ఓ పని చేయరు హరీష్ రావు గారు, మీరు కానీ కవిత గారు కానీ కేసీఆర్ గారు కానీ ఆయన పేరు సంతోష్ రావు హ్యాపీరావు గారు కానీ మీరందరూ కూడా రోడ్లు ఎక్కువ. ఫస్ట్ కార్యకర్తల ఇంట్లో మరి సాల్ అంతే. కార్యకర్తలారా మీరు ఇండ్లలో ఉండురి, మేము కొట్లాడతామని ఈసారి రారి మీ కుటుంబం అంతా, మీ సిపాయిలంతా దిగురి. సైనికుడు అంటుండగా ప్రజల్ని రెచ్చగొట్టుడు, మీ పబ్బాలు గడుపుకున్నాడు. కేటీ రామారావు దొంగతనం చేస్తే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త 10 ఏళ్ల పాటు మిమ్మల్ని భుజాల మీద మోసి వాళ్ళ భుజాలు కాయలు కాసే మొన్న దించిరు. ఇక దిగురి సరిపోతుంది అని చెప్పి మీ పార్టీ కార్యకర్తలే దించిరు. మిమ్మల్ని దించిన తర్వాత మేము మళ్ళీ ఎక్కుతాం మళ్ళీ మోయిరు అని చెప్తున్నారు వీళ్ళు. ఇంకెన్ని రోజులు మోస్తారు వాళ్ళు? ఇలా కాకపోతే వస్తే మీ కాకపోతే పార్టీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కాకపోతే వస్తే మీరు వచ్చిన ఆరాయనడన్నా పట్టించుకోరట్లా నన్ను పట్టించుకురా. ఇదే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకు ఆపద వస్తే ఇదే క్యూ న్యూస్ స్టూడియోలో నిలబెట్టి ఆ కార్యకర్త ఆపద తీర్చింది మేము. మీరు పట్టించుకోక మీరు ఇడిచిపెడితే ఆ రోజు ఒక సిఐ గారు విపరీతంగా కొట్టే ఎవరిని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను విపరీతంగా కొడితే నేనే లైవ్లో మాట్లాడినా. ఆ రోజు ఆ సిఐ గారికి నేను ఫోన్ చేసిన, డైరెక్ట్ లైవ్లో ఫోన్ చేసి ఎందుకు కొట్టిరండి ఈ తీరుగా అంటే నేను కొట్టలేదు అన్నాడు. మరి కొట్టిన బావుడు కావేవాడని అడిగిన. అలా ఉందా? అది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కష్టం వస్తే మాలాంటి వాళ్ళం అండగా నిలబడ్డా, మీ కుటుంబం ఏమైనా అండగా నిలబడ్డదా? ఎంతమంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఒక్కసారి కలవాలి కేసీఆర్ని, ఒక్కసారి కలవాలి రామారావుని, ఒక్కసారి కలవాలి కవితని ఎంతమంది బోరు నేడ్చిరు, ఎంతమంది మీ పేర్లు చెప్పి సూసైడ్ చేసుకురు, ఎంతమంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు జెండా మోసినటువంటి వాళ్ళని పక్కకు పెట్టి, తెలంగాణ ఉద్యమం చేసినటువంటి వాళ్ళని పక్కకు పెట్టి దొంగల ముఠాను దోపిడి ముఠాను ఎంటేసుకొని తిరిగి మీరు అధికారంలో ఉన్నంతసేపు ఇలా మీకు ఆపద రాగానే మళ్ళీ వీళ్ళంతా రావాలనా? బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలారా ఓసారి వాళ్ళకు కూడా ఎదురుగాని అప్పుడే తెలుస్తుంది మీ వాల్యూ. ఓసారి వాళ్ళకు కూడా తలిగితే తట్టు మీకు కూడా తెలుస్తుంది అసలు కార్యకర్తలు ఏందేనన్న పార్టీ ఉంటుందా? ఇలా నాయకుల మా అందరి బలాలు ఏంటి? కార్యకర్తలే కదా. కార్యకర్తలు బలంగా ఉంటేనే కదా, వాళ్ళు సంతృప్తిగా ఉంటేనే కదా. నువ్వు ఏ కార్యకర్తలు సంతోషపరిచినవా? మీరు దోపిడీ చేసి తింటందుకే సరిపోయా. కాదు ఇలా బీమా చేస్తా అని చెప్పేసి 2 లక్షల రూపాయలు అన్నారు. ఏది సభ్యత నమోదు తీసుకుంటే వీడికి వచ్చిపోయాగా బీమా లేదు గీమా లేదని చెప్పి వాళ్ళు మళ్ళీ కూడా వస్తూ అంటారు. మీరు కార్యకర్తలు చనిపోతే పట్టించుకోలే, మీకేం కార్యకర్తలు హే అవలగాలు ఊకోర్రా హదురా ఇదిరా అని చెప్పి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిట్టి మొత్తం వ్యవస్థనంతా మీ గుప్పిట్లో పెట్టుకొని సొంతంగా మిమ్మల్ని మంత్రులను ఎమ్మెల్యేలను చేసిన బీఆర్ఎస్ పార్టీ క్యాడర్నే మోసం చేసినటువంటి మీరు ఇవాళ మీకు ఆపద రాగానే వాళ్ళంతా చూసుకోవడానికి మంచి లీగల్ టీం ఉందట. ఎవరిని చూసుకోవడానికి? మీరు వచ్చి విధ్వంసాలు చేస్తే, మీరు జైల్లో పడితే చూసుకోవడానికి లీగల్ టీం ఉంది, మీరు విధ్వంసాలు చేయరని రెచ్చగొడుతున్నట్టు. ఇది వీళ్ళ నలుగురిని చూసుకోవడానికి అంతే. మీరు గుర్తుపెట్టుకోరి, బర్రెకు సున్నం వేస్తే ఆవు కాదు, వీళ్ళు ఎప్పటికి మారరు. వీళ్ళే బీఆర్ఎస్ పార్టీలో మిగిలిన మిగిలినటువంటి కొంతమంది కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాం, అనవసరంగా వీళ్ళని నమ్ముకొని వీళ్ళేమైరు? వీళ్ళని నమ్ముకొని కేటీ రామారావును నమ్ముకొని అరవింద్ కుమారు, ఈ బిఎల్ఎన్ రెడ్డి, ఆ తర్వాత ఈ కాళేశ్వరం ఇంజనీర్లు వీళ్ళంతా ఏమైరు? విచారణలు ఎదుర్కొంటా ఉన్నారు. ఇలా కేసుల పాలైన వీళ్ళని నమ్ముకుంటే మీ పరిస్థితి కదా అవుతుంది.
ఇలా నమ్ముకుంటే కేసీఆర్ కుటుంబాన్ని నమ్ముకో ఉన్నది అమ్ముకో, ఇదే అవుతుంది. కేటీఆర్ కూడా ఓ కార్యకర్తనే, ఆయనకు బీఆర్ఎస్ మొత్తం అండగా ఉంటుందని వెళ్ళంటే బీఆర్ఎస్ మొత్తం ఏందా? మీరు కేటీ రామారావు నువ్వు మీరందరు కలిసి సంపాదించిన సంపాదనలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఏమైనా వంచిచ్చిరా? ఇగో ఈయన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త, ఆయనను విపరీతంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులే కొట్టిస్తే నేనే పిలిచాను మాట్లాడుతున్నానండి. గిట్లా కొట్టిరు ఏందండి ఈయనని? నేనేం కొట్టలేదు, నాకు నేనేం కొట్టలేదు అంటున్నా. మరి కొట్టిన బాడుకావెవడు? అవన్నీ అట్లా మాట్లాడద్దు కానీ మీరు కానప్పుడు మీకేం ఇబ్బంది అవుతుంది? ఏమో అది నాకు ఫోన్ చేసి మాట్లాడడం కరెక్ట్. మరి ఈయన కొట్టింది ఎవడు? గిట్లా కొడతాడా ఎవడన్నా? మంత్రి నిరంజన్ రెడ్డి దగ్గరికి పోయి అప్పుడు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను విపరీతంగా కొట్టించి వాళ్ళ భూములు గుంజుకొని మీ పార్టీ కార్యకర్తలనే కొట్టించి వాళ్ళని హింస పెట్టి ఇవాళ మళ్ళీ కార్యకర్తలంతా రండ్రి, కార్యకర్తలంతా భార్యాభర్తలుగా రండ్రి, అందరూ ఇంటి లాదులు గదిలో వచ్చి మమ్మల్ని కాపాడరు అని చెప్పి మళ్ళీ పిలుపునిస్తా ఉన్నారు. వీళ్ళకి అవసరం వస్తే ఇగో ఇది వీళ్ళ నీతి జాతి. వీళ్ళ గురించి సీమ కూడా త్యాగం చేయదు. ఇలా ఈ లీడంగా వస్తుంటే అవో జరగని చెప్పి జరిగిపోతుంది. వీళ్ళు చేసిన పాపాలకు ఒక్క పాపమా వీళ్ళు చేసింది? ఎంతమంది బిడ్డల జీవితాలు నాశనం చేసిరు వీళ్ళు. లైక్ చేయండి.